ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అలాగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ 2 సిరీసులకు సంబంధించిన ఇప్పటికే ఇరు జట్లను ప్రకటించారు. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ అలాగే వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారు. ఇక ముందుగా జరగబోయే 5 టీ20ల సిరీస్ కోసం తొలి మ్యాచ్ కి వేదికైన కోల్కతాకు చేరుకున్నారు ఇరు జట్ల ఆటగాళ్లు. తొలి మ్యాచ్ ఈ నెల 22న కోల్కతాలో జరగనుండగా రెండో టీ20 మ్యాచ్ 25వ తేదీన చెన్నైలో జరగనుంది. మూడవ టీ20 మ్యాచ్ 28న రాజ్కోట్ లో, నాలుగవ టీ20 మ్యాచ్ 31న పూణేలో జరగనుంది. ఇక చివరిదైన 5వ టీ20 మ్యాచ్ ముంబైలో ఫిబ్రవరి 2వ తేదీన జరగనుంది. ఇక ఇప్పటికే తొలి టీ20 వేదికైన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ కి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. అలాగే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇకపోతే టీ20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు టీమిండియాదే ఇంగ్లాండ్ పై పైచేయి. ఇరు జట్ల మధ్య మొత్తంగా 24 మ్యాచ్లు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇది ఇలా ఉంటే ఈ టీ20 సిరీస్ లో సిరీస్ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఉన్నాయనేది ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అంచనా వేశాడు. ఇరు జట్లలో బ్యాటింగ్ బౌలింగ్ విభాగాన్ని బట్టి చూస్తే టీమిండియాదే పైచేయి అనిపించేలా ఉందని, ఓ రకంగా ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఆడుతున్నారు కాబట్టి ఆ జట్టుదే పైచేయి అంటూ గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా టీమిండియా యువ బ్యాటర్లు సౌత్ ఆఫ్రికా గడ్డపైనే గడగడలాడించారు. ఐపీఎల్ ఆడిన అనుభవాన్ని కూడగట్టుకొని టీమిండియా యువ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. మరి ముఖ్యంగా సంజు శాంసన్, తిలక్ వర్మలు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అందులోనూ భారత పిచ్చిలపై వారిని అడ్డుకోవాలంటే ఇంగ్లాండ్ బౌలర్లు కష్టపడాల్సిందే. స్వదేశంలో వారికి ఖచ్చితంగా, ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో ఇప్పటి వరకు టీ20 సిరీస్ ఓడిపోలేదు. దీంతో ఈ సిరీస్ కూడా టీమిండియానే ఫేవరెట్ జట్ అని గ్రేమ్ స్వాన్ అన్నాడు. అయితే తమ జట్టులో కూడా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్ ద్వారా భారత్ పిచ్చిలపై తమ జట్టులోని పిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, జోఫ్ రాచర్లకి ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా భారత పిచ్చులు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాను గట్టిగా ఎదుర్కొనే అవకాశం ఇంగ్లాండ్ జట్టుకు ఉందని, అయినా కూడా సిరీస్ భారత్ గెలిచే అవకాశాలే ఉంటాయని గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు.